ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. ఇశ్రాయేలీలు బబులోను చెరలోంచి తిరిగి తీసుకొచ్చారు దేవుడు. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారు ఇంతవరకు చూసిన వైభవం చూడకపోయినప్పటికీ దేవుడు వారి స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చాడు. మరి వారు వచ్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రం వివరంగా వారికి వివరించబడినప్పుడు వారి పాపములు తెలుసుకొని ఎంతో దుఃఖపడి ప్రలాపించి ఎంతో బిగ్గరగా ఏడుస్తున్నారు. వారి యొక్క పాపములు తెలుసుకున్నారు. ఆత్మీయ దుఃఖం కలిగింది వారికి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆత్మీయంగా దుఃఖపడాలి. మనం దేవుని ఎదుట సరి చేసుకోవాలి. వారు ఆ దినమున ఆ పని చేశారు. దేవుని ఎదుట వారు మురికి గుడ్డలుగా ఉన్నారని, వారు చేసిన పాపములన్నీ వారికి స్పష్టంగా విడమర్చబడి తెలియపరచబడింది. అందుకు వారు బిగ్గరగా ఏడుస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దుఃఖపడాల్సిన దినం కాదు ఇది, మీరు సంతోషించి ఆనందించాల్సిన దినము, దేవునికి ప్రతిష్ఠిత దినము. ఈరోజు మీరు ఏమైతే సంతోషంగా ఉండటానికి తింటారో అంత సంతోషంగా క్రొవ్విన మాంసం తినండి, సంతోషంగా మధురమైన పానములు తాగండి, ఇతరులకు అందరికీ సంతోషంగా మీరు అందరికీ పంచండి, లేదా గిఫ్ట్స్ పంచండి, మీకున్న దాంట్లో ఇతరులకు పంచండి. అంత సంతోషించాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే మీలో ఆత్మీయ దుఃఖం కలిగింది, మీ పాపములు మీకు తెలుసుకోబడ్డాయి. ఇది ఎప్పటికీ మన దగ్గర నుంచి తీసేయబడదు. ఎప్పుడైతే మనం దుఃఖము పడి ఆత్మీయంగా మన యొక్క పొరపాట్లు తెలుసుకున్నామో ఈ యొక్క ఆనందము ఇంకెప్పటికీ మన దగ్గర నుంచి దూరం కాదు. అటువంటి ఆనందం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది మనకిచ్చిన ధైర్యం. మనము ఆత్మీయంగాను మరి భౌతికంగాను సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు ఈరోజు దీవిస్తున్నాడు. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మరి నీ యొక్క ఆత్మీయ దుఃఖము కలిగి నీ ఎదుట మమ్మల్ని సరిచేసుకున్నట్టు గొప్ప జ్ఞానం దయచేయండి నాయన. మా పాపములన్నీ నీ ఎదుట పూర్తిగా తెలిసే ఉన్నాయి నాయన. ప్రతిదినము కూడా నీ ఎదుట మేము సరి చేసుకొని నీ పరిపూర్ణమైన ఆనందం అనుభవించే భాగం ప్రతి ఒక్కరికి దయచేయండి. భౌతికంగా కూడా మాకున్న ప్రతి సమస్యల్లోంచి విడుదల దయచేసి నీ ఆనందించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.